నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ దగ్గును ఇక శాశ్వతంగా వదిలించుకోండి. తగ్గని దగ్గుతో బాధపడుతున్నారా? దగ్గుని ఇక శాశ్వతంగా వదిలించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను, సహజ నివారణ మార్గాలను ఈ వీడియోలో షేర్ చేశాము. మీ దగ్గు యొక్క అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడం నుండి మీ గొంతు మరియు ఊపిరితిత్తులను శాంతపరచడం వరకు ఈ వీడియోలో అన్నింటినీ కవర్ చేశాము. నిద్రలేని రాత్రులకు ఇక గుడ్ బై చెప్పండి. ఇక సులభంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. ఈ దగ్గు సమస్య కేవలం మీ ఒక్కరిది మాత్రమే కాదు, లక్షలాది మంది ఈ దగ్గుతో పోరాడుతున్నారు. కానీ ఈరోజు ఇక ఆ దగ్గును శాశ్వతంగా వదిలించుకొని ప్రభావవంతమైన వ్యూహాలను ఈ వీడియోలో షేర్ చేశాము. కారణాన్ని మొదట అర్థం చేసుకోండి. దగ్గు అనేది అలర్జీలు, జలుబు, గాలి ద్వారా కూడా రావచ్చు. మూల కారణాన్ని గుర్తించడం చాలా అవసరం. అలర్జీ వలనైతే కిటికీలు మూసి ఉంచండి, ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగించండి, పుష్కలంగా నీరు త్రాగండి, తేనెతో కూడిన హెర్బల్ టీలు త్రాగండి, యూకలిప్టస్ వంటి ముఖ్యమైన వాటిని జోడించి ఆవిరి పట్టడం చేయండి. మీ దగ్గు ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. వారు మీ అవసరాలకు అనుగుణంగా రెమెడీస్ను అందిస్తారు. మీ శరీరానికి నయం చేయడానికి కొంత సమయం కావాలి, కాబట్టి మీరు సమర్థవంతంగా కోలుకోవటానికి తగినంత నిద్రపోతున్నారా లేదా అనేది నిర్ధారించుకోండి. వెజిటబుల్ సూప్ త్రాగండి. తులసి, అల్లం సారం తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోండి. పాలు, పాల ఉత్పత్తులను నివారించండి. కఫ్కేర్ సిరప్ను ఉపయోగించండి. అలోవెరా జ్యూసు, కోకోనట్ వాటర్ను ఉపయోగించండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సహజ ఆరోగ్య చిట్కాలు మరియు ఉపాయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.